సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో జనరల్గా చూసినట్టయితే మన యొక్క మొబైల్స్లో వాల్పేపర్స్ అనేవి మనకు ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తాయో ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఒక మొబైల్ మనకు అట్రాక్షన్గా కనపడాలంటే దాంట్లో మనకు మెయిన్గా దాని యొక్క వాల్పేపరే అనమాట. సో ఏంటి తను వాల్పేపర్ గురించి చెప్తున్నాడని అనుకుంటున్నారా? ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మనకు కంప్లీట్గా వాల్పేపర్ పైన అనమాట. సో మీ యొక్క మొబైల్ని అంటే మీ యొక్క మొబైల్ మనకు ఎంత పాత మొబైల్ అయినా సరే ఈ యొక్క వాల్పేపర్ ఏదైతే మంచిది పెడతారో అప్పుడు మాత్రమే మీ యొక్క మొబైల్ అనేది మనకు నెక్స్ట్ లెవెల్ అట్రాక్షన్ లెవెల్గా అయితే కనిపిస్తుంది. సో జనరల్గా చూసినట్టయితే మనకు OnePlus ఈ యొక్క వాల్పేపర్స్ కానివ్వండి, తర్వాత ఐఫోన్ వాల్పేపర్స్ కానివ్వండి, తర్వాత శాంసంగ్కి ఇచ్చిన ఈ యొక్క బ్రాండ్ వాల్పేపర్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు 4Kలో చాలా నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటాయన్నమాట. అవి చూసినట్టయితే మనకు హోమ్ స్క్రీన్కి లేకపోతే లాక్ స్క్రీన్కి పెట్టుకున్నట్టయితే మన యొక్క మొబైల్ అనేది మనకు అంత అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సో ఈ వీడియోలో ఏమంటే నేను ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్తాను. సో ఆ యొక్క అప్లికేషన్ చూసినట్టయితే దాంట్లో మనకు ప్రతి బ్రాండ్కి సంబంధించిన ప్రతి ఒక్క వాల్పేపర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనకు 4K HD వాల్పేపర్స్ అనమాట. ఇందులో మీకు ఎటువంటి క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉండవు. జనరల్గా చూసినట్టయితే మీకు ఐఫోన్ వాల్పేపర్స్ కావాలంటే మీరు ఎట్లో కూడా సెర్చ్ చేయొచ్చు ఐఫోన్ వాల్పేపర్స్ అని. అక్కడ చూసినట్టయితే మీకు వచ్చినప్పటికీ క్వాలిటీ ఇష్యూస్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అక్కడ చూసినట్టయితే కేవలం మీకు ఫుల్ HD అయినా సరే, తర్వాత చూసినట్టయితే 720p రెజల్యూషన్తో ఇలాంటి వాల్పేపర్స్ మాత్రమే వస్తాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ చూసినట్టయితే దాంట్లో మనకు ఐఫోన్కి సంబంధించినవి, OnePlusకి సంబంధించినవి, తర్వాత పోకో, రెడ్మీ, రియల్మీ ఇలా ప్రతి మొబైల్కి సంబంధించిన వాల్పేపర్స్ అది కూడా మనకు 4K వరకు అయితే ఉంటాయన్నమాట. మీరు సింపుల్గా ఆ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఆ యొక్క వాల్పేపర్స్ అనేవి అసలు ఎలా ఉంటాయి, ఎలా లేదు, దాంట్లో మనకు ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, అలాగే మనం కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా ఈ యొక్క ఫోటోని అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అండ్ క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మీ యొక్క మొబైల్లో మీరు వాల్ప్ అనే అప్లికేషన్, ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ముందుగా చూసినట్టయితే వాల్ప్ అనమాట, WALP అని ఉంటుంది. సో డైరెక్ట్గా దీంతో మీరు సెర్చ్ చేస్తే మీకు అప్లికేషన్ వస్తుంది, లేకపోతే ఈ యొక్క కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా ఈ యొక్క ఇంటర్ఫేస్ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ చూసినట్టయితే మీరు ఫస్ట్ సెగ్మెంట్లో అయితే రండి. ఇక్కడ చూసినట్టయితే మనకు కేటగిరీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫస్ట్లోనే ఇక్కడ చూసినట్టయితే మీకు యాపిల్ ఐఫోన్ 12కి సంబంధించినవి, OnePlus 80కి సంబంధించినవి, OnePlus 8 Pro, Samsung Galaxy S20, OnePlus 70 ఇవన్నీ మనకు చాలా ఫేమస్ అయిన మొబైల్స్ అనేవి చెప్పుకోవచ్చు. వీళ్ళు చూసినట్టయితే ఈ యొక్క ఫేమస్ మొబైల్స్ వాల్పేపర్స్ అనేవి మనకు ఫస్ట్ లిస్ట్లో పెట్టడం అయితే జరిగిందనమాట. ఫర్ సపోజ్ నేను ముందుగా చూసినట్టయితే యాపిల్ ఐఫోన్ 12 ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడైతే మనకు ప్రతి ఒక్క యాపిల్ ఐఫోన్ 12కి సంబంధించిన అది కూడా మనకు HD వాల్పేపర్ క్వాలిటీగా ఉండటం అయితే జరుగుతుందన్నమాట. మీరు సింపుల్గా ఆ యొక్క అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని ద్వారా మీరు డౌన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతేకాక ఇక్కడ మనకు కింద చూసినట్టయితే మనకు సాచురేషన్ అనేది ఉంది. ఇక్కడ సాచురేషన్ మీరు తగ్గించుకోవచ్చు, అలాగే పెంచుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. అండ్ తర్వాత సైడ్ చూసినట్టయితే మనకు హ్యూ కలర్ అయితే ఉంది, ఇది కూడా మీరు పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. అండ్ లాస్ట్లో చూసినట్టయితే మీకు నచ్చిన అప్లికేషన్ని మీకు నచ్చిన ఏదైనా వాల్పేపర్ని మీరు బ్లర్గా చేంజ్ చేసుకోవాలంటే ఆ యొక్క అప్లికేషన్ కూడా ఇక్కడ మీరు ఇన్స్టాంట్గా అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా అయితే ఈ యొక్క బ్లర్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఈ యొక్క వాల్పేపర్ని సెట్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ సెట్ అని కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసినట్టయితే మీకు సెట్ వాల్పేపర్ ఆన్ హోమ్ స్క్రీనా లేకపోతే లాక్ స్క్రీనా లేకపోతే రెండిట్లో పెట్టాలంటే నేను రెండిట్లో అనేది ఇక్కడ బోత్ అయితే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క వాల్పేపర్ అనేది మీకు అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు హోమ్ స్క్రీన్లో చూసినట్టయితే మీకు డైరెక్ట్గా ఐఫోన్ 12కి సంబంధించిన వాల్పేపర్ రావడం అయితే జరిగింది. అది కూడా మనకు చాలా HD వాల్పేపర్ అని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది. తర్వాత మనం ఒకసారి బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు కింద చూసినట్టయితే అల్ట్రా HD అని ఉంది, తర్వాత ఫేవరెట్స్ అని ఉంది, తర్వాత మోర్ యాప్స్ అంటే మనకు ఈ యొక్క వాల్కి సంబంధించిన వేరే అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అవి మనకు ఇప్పుడు అవసరం అయితే లేదనమాట. ఇక్కడ అల్ట్రా HD పైన క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతి ఒక్కటి HD వాల్పేపర్ ఏదైతే ఉంటాయో సో ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉండటం అయితే జరుగుతుందన్నమాట. మీరు సింపుల్గా ఇక్కడ నుంచి ఓపెన్ చేసి మీకు ఏ అప్లికేషన్ ఓపెన్ అయితే ఆ యొక్క అప్లికేషన్ అనేది మీరు సెట్ చేసుకోవడమే. సో చూడడానికి మనకు చాలా అల్ట్రా HD క్వాలిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ రకంగా అయితే ఉంటుంది.
ఇక్కడ మనకు ఓవరాల్గా చూసినట్టయితే ఈ యొక్క 942 వాల్పేపర్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క అల్ట్రా హెచ్డి సెగ్మెంట్లో. తర్వాత మనం సైడ్కి స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకు పాపులర్ అంటే ఏవైతే పాపులర్ ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ కనిపించడం అయితే జరుగుతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ ఐఫోన్ ఎక్స్కి సంబంధించిన వాల్పేపర్ అయితే ఉంది. సో దీన్ని సెట్ చేసుకుంటే మనకు ఐఫోన్ ఎక్స్కి ఏదైతే ఒరిజినల్ వాల్పేపర్ ఉందో సో అదే ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది. సో ఒకసారి మనం బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు ఫేవరెట్స్ అయితే ఉందన్నమాట. సో ఫేవరెట్స్ అంటే మీకు పర్ సపోజ్ ఏదైనా ఒక ఈ యొక్క పర్ సపోజ్ మీకు ఏదైనా ఫోటో నచ్చిందని అనుకోండి. సో దాన్ని మీరు నెక్స్ట్ టైం చాలా ఇన్స్టెంట్గా చూడాలనుకుంటే పైన మనకు హార్ట్ షేప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, లవ్ షేప్, దానిపైన క్లిక్ చేస్తే అది మీకు ఫేవరెట్స్లో వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫేవరెట్స్లో చూసినట్టయితే అక్కడ మీకు స్టోర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ముందుగా అయితే చూడొచ్చు అనమాట. తర్వాత కింద చూసినట్టయితే మనకు కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముందుగా చూసినట్టయితే మనకు బ్రాండ్ ఉంది, తర్వాత జనరల్ ఉంది. ఇక్కడ బ్రాండ్ చూసినట్టయితే మనకు ఇండియాకి సంబంధించిన ఈ యొక్క మొబైల్ బ్రాండ్స్, అలాగే అవుట్ ఆఫ్ ఇండియాలో ఏవైతే ఈ యొక్క బ్రాండ్స్ ఉన్నాయో మొబైల్స్, సో ప్రతి ఒక్క బ్రాండ్ ఇక్కడ ఉండటం అయితే దీని యొక్క ప్రత్యేకత అనేది చెప్పుకోవచ్చు అనమాట. ముందుగా చూసినట్టయితే మనకు ఆల్కాటెల్ మొబైల్కి సంబంధించి ఉన్నాయి. తర్వాత ఆండ్రాయిడ్, యాపిల్, అసెస్, బ్లాక్బెర్రీ, బ్లూ, కూల్ప్యాడ్, ఎలిఫోన్, ఎసెన్షియల్, జియోని, గూగుల్, హైసెన్స్, హెచ్టీసీ, హవాయ్ ఫోన్, ఇన్ఫినిక్స్, ఇన్ఫోకస్, లావా, లెనోవో, ఎల్జీ, లినో, మీటో, మీజో, మైక్రోమాక్స్, మోటోలా, నోకియా, ఒప్పో, వన్ ప్లస్, రేజర్, రియల్మీ, శాంసంగ్, షార్ప్, సోనీ, టెక్నో, వివో, వడాఫోన్, షామీ, ఇలా జైట్ ఇలా చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ లభించడం అయితే జరుగుతుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడైతే మీకోసం ఒక రియల్మీ అనేది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అక్కడ చూసినట్టయితే మీకు రియల్మీకి సంబంధించిన ప్రతి ఒక్క యాప్ అనేది అంటే ప్రతి ఒక్క వాల్పేపర్ అయితే ఉంటుందన్నమాట. నేను డైరెక్ట్గా ఆల్ పైన అయినా క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసుకోండి మనకు ప్రతి ఒక్కటి ఇది మనకు రియల్మీకి సంబంధించిన ఈ యొక్క వాల్పేపర్స్ అనమాట. మీరు సింపుల్గా దానిపైన క్లిక్ చేసి ఆ యొక్క అప్లికేషన్ అంటే ఆ యొక్క వాల్పేపర్ని మీరైతే డైరెక్ట్గా మీ యొక్క హోమ్ స్క్రీన్కి అలాగే లాక్ స్క్రీన్కి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది రకంగా అయితే ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ అనేది. తర్వాత బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు శాంసంగ్కి సంబంధించిన ఈ యొక్క వాల్పేపర్స్ కూడా ఉన్నాయి. అలాగే మీరు చూసుకున్నట్టయితే మనకు శాంసంగ్ మోడల్స్ పైన కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ప్రత్యేకంగా ఏ మోడల్ వాల్పేపర్ కావాలో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకు రీసెంట్గానే వచ్చిన శాంసంగ్ గెలాక్సీ F41 అయితే ఉంది. సో దాంట్లో వాల్పేపర్ అనేది మనకు చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. మీరు సింపుల్గా F41 పైన అయితే క్లిక్ చేయండి. అక్కడ చూసినట్టయితే మనకు ఈ వాల్పేపరే మనకు అయితే కనిపించడం జరుగుతుంది ఈ యొక్క ఒరిజినల్ ఫోన్ పైన. సో మీకు ఈ యొక్క వాల్పేపర్ కావాలంటే డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకు చాలా కూల్ వాల్పేపర్ అనే చెప్పుకోవచ్చు. మీరు బ్యాక్ సైడ్ వస్తే ఈ విధంగా అయితే మీకు సెట్ చేసి అయితే చూపిస్తుంది అనమాట. తర్వాత మీరు బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఈ రకంగా మనకు శాంసంగ్కి, సోనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉండటం జరిగింది. మీరు నిదానంగా అయితే చూసుకోండి. తర్వాత జనరల్ అనే మనకు వేరే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు ఆర్ట్కి సంబంధించినవి, అబ్స్ట్రాక్ట్కి సంబంధించినవి, తర్వాత అమోల్డ్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినవి, సో ప్రతి ఒక్కటి ఇక్కడైతే మనకు చాలా మంచి వాల్పేపర్స్ ఉండటం అయితే జరిగాయన్నమాట. మీరు కేవలం ఈ యొక్క అప్లికేషన్స్ని డౌన్లోడ్ అయినా చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా సెట్ అయినా చేసుకోండి. మీకైతే చాలా సూపర్గా ఉండటం అయితే జరుగుతుంది. అండ్ ఇవి చూసినట్టయితే మనకు కంప్లీట్గా సోనీ మొబైల్కి వచ్చే వాల్పేపర్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇవి చూసినా మనకు చాలా సూపర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అప్లై చేసిన వాల్పేపర్ వచ్చేసి సోనీ ఎక్స్పీరియా 5 అనమాట. సో అంటే దాన్ని మార్క్ 2 కూడా అనొచ్చు. సో ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట. తర్వాత మనం వేరే కేటగిరీలో పోతే మనకు రీసెంట్ అని ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు రీసెంట్గా ఏవైతే వాల్పేపర్స్ యాడ్ అయినాయో ఇవి మనకు అక్కడ కంప్లీట్గా అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్టయితే మనకు కొత్తవి చాలా యాడ్ అయితే అయినాయి అనమాట. మీకు ఏది నచ్చితే అది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ఈ యొక్క వాల్పేపర్ని సెట్ అయినా చేసుకోవచ్చు. తర్వాత మీరు పక్కకు స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పాపులర్ అని కొన్ని అప్లికేషన్స్ అంటే ఈ యొక్క వాల్పేపర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గూగుల్ పిక్సెల్ 2కి సంబంధించిన వాల్పేపరు, ఐఫోన్ XSకి సంబంధించింది, ఐఫోన్ Xకి సంబంధించినవి, iOSకి సంబంధించినవి, ఆక్సిజన్ OSకి సంబంధించినవి, ఇలా మనకు చాలా అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు చాలా 4K వాల్పేపర్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వాల్పేపర్ క్వాలిటీ పైన మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎక్కడ మీకు కాంప్రమైజ్ అయితే కాదు. సో ఇందుకోసం ఈ యొక్క అప్లికేషన్ అనేది నాకు చాలా నచ్చిందనే చెప్పుకుంటాను. సో నాకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఈ యొక్క అప్లికేషన్ అనేది అంత సూపర్గా ఉండటం అయితే జరిగిందనమాట. సో అందుకోసమే మీకైతే ఈ యొక్క స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు సెఫిల్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్గా మీకు యాపిల్ iOSకి సంబంధించిన వాల్పేపర్స్ కానివ్వండి, తర్వాత చూసినట్టయితే మీకు ఈ యొక్క సోనీకి సంబంధించిన వాల్పేపర్స్ కానివ్వండి,
కానివ్వండి, ఇవన్నీ మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఎల్జీ వెల్వెట్ అనేది మనకు కొత్త మొబైల్ అయితే వచ్చింది. సో దాని యొక్క వాల్పేపర్స్ కూడా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సెట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఎస్ఎస్కి, వివోకి, తర్వాత ఇన్ఫోకస్, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 4, OnePlus 60 ఇలా మనకు ఇన్ఫినిక్స్, టెక్నో, కెమాన్, సో ప్రతి ఒక్క మొబైల్ బ్రాండ్ అనేది ఇక్కడైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. మీరు సపరేట్గా మీరు అంటే థర్డ్ పార్టీ యాప్స్తో మీరు ఈ యొక్క వాల్పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ మనకు టైం వేస్ట్. కాబట్టి మీరు ఈ యొక్క అప్లికేషన్ కేవలం డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలు. ఈ యొక్క అప్లికేషన్ కూడా మనకు పెద్దగా ఎంబీలు అయితే ఏమీ ఉండదు. కేవలం మనకు అరౌండ్ 5 నుంచి 6 MB మాత్రమే ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఉంచుకోండి. అంతేకాక చూసినట్టయితే ఒకసారి మీరు సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు GoPro అనే ఉంది. సో GoPro అనేది మనకు అవసరం లేదు, యాడ్స్ వచ్చినా రానివ్వండి, మనకైతే పెద్దగా నష్టం అయితే ఏమీ ఉండదు అనమాట. ఇక చూసినట్టయితే మనకు ఆటో వాల్పేపర్ చేంజర్ అనే ఆప్షన్ అయితే ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు దాన్ని ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆటో వాల్పేపర్ చేంజ్ అంటే మీకు ఏ టైంలో అంటే ఎంత టైంకి మీకు వాల్పేపర్ అనేది చేంజ్ కావాలో ఇక్కడ మీకు డైరెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు డిఫాల్ట్గా 24 hours అయితే ఉందన్నమాట. మీరు 30 minutes అంటే 30, 1 hour అంటే 1 hour, 3 hours అంటే 3 hours ఈ రకంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇన్స్టెంట్గా చాలా చేంజెస్ కావాలంటే మీరు 30 minutes అయితే పెట్టుకోండి. మీకు కొత్త వాల్పేపర్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఆ యొక్క వాల్పేపర్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మీరు టర్న్ ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న వెంటనే మీకు ఈ యొక్క ఆటో వాల్పేపర్ అనేది చేంజ్ అయితే అవుతుంది. సో ఇంకొకటి ఏమంటే ఈ యొక్క ఆటో వాల్పేపర్ చేంజర్ అనేది కొన్ని అప్లికేషన్స్ అంటే కొన్ని మొబైల్స్లో అయితే మీకు అంత బాగా అక్యురేట్గా వర్క్ కాదనే చెప్తాను. సో ఎవరైతే ఈ యొక్క బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది చాలా సూపర్గా ఉంటుందో వాళ్ళకి మాత్రం ఈ యొక్క యాప్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది. లేదు ప్రతి ఒక్కరి మొబైల్లో మీకు చాలా స్మూత్గా హ్యాండిల్ కావాలంటే ఈ యొక్క ఆటో వాల్పేపర్ చేంజర్ అనేది కొంచెం దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే ఇది మనకు బీటా టెస్టింగ్లో అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రకంగా అయితే ఉన్నాయి. మనకు OnePlus 60కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండటం అయితే జరిగింది. మీకు ఒకవేళ ఇన్ కేస్ మీకు సెర్చ్ చేసిన వాల్పేపర్ ఏదైనా దొరకపోయినా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి సర్చ్ బార్ నుంచి అక్కడ సెర్చ్ అయితే చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను iPhone X గురించి అయితే సెర్చ్ చేస్తాను. అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా iPhone Xకి సంబంధించిన ప్రతి ఒక్క వాల్పేపర్ రావడం అయితే జరుగుతుంది. సింపుల్గా మీరు దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ యొక్క వాల్పేపర్ని సెట్ చేసుకోవడమే అనమాట. సో ఈ రకంగా అయితే ఉండటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి మాత్రం మనకు చాలా సూపర్గా ఉన్నాయనే చెప్పొచ్చు అనమాట. కాకపోతే మీకు యాడ్స్ అనేవి కొన్ని ప్లే అయితే అవ్వడం జరుగుతున్నాయి. సో యాడ్స్ ప్లే అయినప్పటికీ ఈ యొక్క అప్లికేషన్ అనేది చాలా సూపర్ అనే చెప్పుకోవచ్చు. మీకు యాడ్స్ ఒక 4-5 times యూజ్ చేసినప్పుడు మాత్రమే ఒకసారి అయితే యాడ్ వస్తుంది. సో ఇది మనకు పెద్దగా ప్రాబ్లం కాదనే చెప్తాను అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ గురించి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.